నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా. సంస్థల విభజన, బకాయిల ఖరారుపై దృష్టి పెట్టనున్న సీఎంలు. 15 కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం. కొలువుల భర్తీకి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ. నేటి నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై మలిదశ న్యాయ విచారణ. ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆలోచనలో కమిషన్. బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య. పెరంబూర్లోని ఇంటి సమీపంలో నరికి చంపిన దుండగులు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశంలో సుమారు 15 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుములపై సమాలోచనలు చేయనున్నారు. ఏపీలోని తీర ప్రాంతం టీటీడీతో పాటు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం ఓడరేవుల్లో తమకు భాగం కావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న 3 భవనాలను తమకే ఇవ్వాలని ఏపీ కోరే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు జరగనుంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్ల లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బీడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. 9వ షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉంటే 89ని విభజించారని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ 68 మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది. ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై 2 రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది. విభజన చట్టంలో హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి 2 రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ల కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్రం హెడ్ క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని ఏపీ అంగీకరించలేదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై 2 రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి. తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, హెర్మిటేజ్ కాంప్లెక్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్ లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు, పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశాలు ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విద్యుత్ బకాయిల అంశం కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుండగా తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాల్ని తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఆంధ్రప్రదేశ్ కు 1000 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంతో పాటు టీటీడీలో భాగం కావాలని కోరనుంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేసి తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలని కోరనుంది.
మరోవైపు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి. విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో 8,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఈ నగదును ఎవ్వరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై 2 రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య చర్చ జరగనుంది. తెదేపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. 4సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన భాగ్యనగరానికి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పులు, భారీ గజమాలతో స్వాగతం పలికారు. వర్షం కురిసినప్పటికీ వెనక్కి తగ్గకుండా బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చారిత్రక గెలుపు తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అపూర్వ స్వాగతం లభించింది. సాయంత్రం 5 గంటల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా బేగంపేటకు తరలివచ్చారు. డప్పుల మోతలు, కోలాటం, జానపద గీతాలతో విమానాశ్రయ ప్రాంగణం మార్మోగింది. రాత్రి 7:30కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చంద్రబాబు చేరుకున్నారు. పుష్పగుచ్చాలు, భారీ గజమాలతో అభిమానులు సత్కరించిన అనంతరం జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మేము మీ వెంటే అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా వాహనంలో నిలబడి దారి పొడవునా చంద్రబాబు అభివాదం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీ సీఎం రాకను స్వాగతిస్తూ భాగ్యనగరం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. కేబీఆర్ కూడల్లో భారీ గజమాలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వర్షంలోనే చంద్రబాబు నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్న నిరుద్యోగుల ఆందోళనపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదముందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలకు బలికావద్దని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. గ్రూప్ 1లో 1:100 ప్రకారం మెయిన్స్ కు ఎంపిక, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల పెంపు, వివిధ పరీక్షల మధ్య సమయం ఇవ్వడం వంటి డిమాండ్లతో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలు చర్చించారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగుల డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనలపై సీఎం అడిగి తెలుసుకున్నారు. మొదట పార్టీ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి ఆ తరువాత సీఎస్, ఇతర అధికారులతో మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలన్న డిమాండుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు నిర్ణయాల వల్ల గ్రూప్ 1 2 సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుని పాత నోటిఫికేషన్ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనల్ని సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముందని, అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ నిలిచిపోతుందని అధికారులు వివరించారు. నోటిఫికేషన్లో ఉన్నట్లు బయోమెట్రిక్ విధానం అమలు చెయ్యలేదన్న ఏకైక కారణంతో రెండోసారి గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిందని సీఎంకు గుర్తు చేశారు.
యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే ముందు ఉన్న వాళ్లకు అన్యాయం జరిగినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచారన్న డిమాండుపైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్ను ఉల్లంఘించినట్లే అవుతుందని అధికారులు వివరించారు. గ్రూప్ 1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు. గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంటే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి యువజన నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, ఆ తర్వాత వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్ 2 ఉండడంతో ప్రిపరేషన్కు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వరుస పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ నియామక బోర్డుల పరీక్షలకు ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కీలక కసరత్తు చేస్తుంటే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మారిస్తే తలెత్తే చట్టపరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులంటే అసలే గౌరవం లేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నిరుద్యోగులకిచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా అని ఆయన ప్రశ్నించారు. తెల్లదొరల పాలన కన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓవైపు ప్రజాపాలన అంటారు, మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదని, ముమ్మాటికి ప్రజా కంటక పాలన అని విమర్శించారు. ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్న సీఎం 2 నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయిందని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటనలో అటర్ఫ్లాప్ అయినందుకు వెంటనే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఫార్మా రంగాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందేలా ప్రోత్సాహం అందిస్తామని భట్టి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో నిర్వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ను మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. రాష్ట్ర ఫార్మా ఉత్పత్తులు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణంతో ఔషధ పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఫార్మా కాంగ్రెస్ కు పలు రాష్ట్రాలకు చెందిన ఔషధ రంగ నిపుణులతో పాటు ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. Pharma industry, 35% of exports from the country is from Telangana state. In another 5 years, definitely will reach to the extent of exporting not less than nearing about 1 lakh of crores, nearing about 50,000 crores per annum. That shows the pharma industry how strong Telangana. This state is a industry-friendly state, and this is very focused government, and we are here. We assure you that everything is accessible. No industry will have any problem in this state of Telangana. Very soon, with a new energy policy, with a clean and green energy, with a surplus power in the state of Telangana.
ఫార్మా కాంగ్రెస్లో రాబోయే కాలంలో ఏ విధంగానైతే సామాన్య ప్రజానికానికి మెరుగైన వైద్య సదుపాయం విషయంలో వారి వంతు పాత్ర ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయడానికి కొత్త టెక్నాలజీస్ని కూడా ఉపయోగించుకొని పేదవాడికి ఉపయోగపడే విధంగా వారి ప్రొడక్షన్ కానీ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగే కానీ ముందుకు నడవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కోరటం జరిగింది. హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐ క్యాపిటల్గా చేద్దామని మా ఆలోచన పరంగా మీరు గొప్ప ఆలోచనలు ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఫార్మా ఇండస్ట్రీని ప్రోత్సాహం చేసే కార్యక్రమం, కార్యాచరణ, పాలసీ విధానాలు ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా హైదరాబాద్ని ఫార్మా హబ్గా చేయడానికి ఈ ఓఆర్ఆర్కు ప్యారలల్గా ఆల్మోస్ట్ 4 బిలియన్ అంటే 30,000 crores కొత్తగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్తో క్లస్టర్ జోన్గా ఏర్పాటు చేస్తూ రాబోయే 3-4 monthsలోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. అది మా R&B డిపార్ట్మెంట్ ద్వారా రూరల్లో ఉండే పేద ప్రజలకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు ఇచ్చే విధంగా మా న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా హెల్ప్ చేస్తే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. శాసనమండలిలో మెజార్టీ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఒకే రోజు 6 భారాసా ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల చేరిక సాగుతుండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరిక కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం ఇదే ప్రథమం. అది భారీగా ఉండడం ఆ పార్టీ ఎత్తుగడను నిరూపించింది. మరింత మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ శాసనమండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భారాసా నుంచి కాంగ్రెస్లో చేరారు. తాజాగా 6 ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్, యగ్గె మల్లేశం, దయానంద్, బస్వరాజు సారయ్య చేరడంతో భారాసా నుంచి చేరికల సంఖ్య 8కి చేరింది. తొలుత మండలిలో జీవన్ రెడ్డి ఒక్కరే ఉండేవారు. ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న గెలిచారు. భారాసా నుంచి చేరిన 8 మందితో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మరికొంతమందిని చేర్చుకుని భారాసను దెబ్బతీయాలని యత్నిస్తోంది. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలకు గాను గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఇంకా భర్తీ కాలేదు. ప్రస్తుతమున్న 38లో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మిగిలిన 26లో 2 మజ్లిస్, ఒకరు భాజపా, ఒకరు పీఆర్టీయూ రఘోత్తం రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నర్సిరెడ్డి ఉన్నారు. మిగిలిన 21 మంది భారాసా సభ్యులు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళికతో సాగుతోంది. అధికార పార్టీ ఎత్తుగడకు గులాబీ పార్టీ నివ్వెరపోయింది. మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరేందుకు చొరవ చూపుతున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. గద్వాల్ భారాసా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక నిర్ణయాన్ని ఆ నియోజకవర్గం స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరితా తిరుపతయ్య మద్దతుదారులు గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహా మరో 2 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసి గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సరితమ్మకి మద్దతు చేసినటువంటి వారు కొన్ని అంశాలతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా సరితమ్మకి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. సరితమ్మకి సరైన స్థానంలో సరైన న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం. 3/2 మెజారిటీ ప్రకారం 17 మంది ఎమ్మెల్సీలు చేరితే భారాసా శాసనమండలి పక్షం కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశముంది. గద్వాల భారాసా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖరారైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14వ శాసనసభ స్థానాలుండగా భారాసా తరపున అలంపూర్ నుంచి విజయుడు, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే భారాసాలోనే కొనసాగుతానని ఆయన గతంలో ప్రకటించారు. తర్వాత కార్యకర్తలు, అభిమానులతో చర్చించి వారి సూచన మేరకు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న గద్వాల మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ సరిత
గతంలో గాంధీ భవన్లో నిరసనకు దిగారు. భారాస నుంచి గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన సరిత ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. సిట్టింగ్ కే కేసీఆర్ సీటు ఇవ్వడం వల్ల ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే విచారించిన కమిషన్ అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో విచారణ, అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై జస్టిస్ పీసీ ఘోష్ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఇవాళ నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నారు. అఫిడవిట్లలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్దమవుతోంది. బీఆర్కే భవన్లోని 10వ అంతస్తులో బహిరంగ విచారణ జరపనున్నారు. ఈ దఫా విచారణ ప్రక్రియ 10 రోజుల పాటు సాగే అవకాశం ఉంది. విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సీఈఓ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 పేర్లు పంపగా 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని సీఈసీ ఎంపిక చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ప్రస్తుత సీఈఓ వికాస్ రాజ్ రిలీవ్ అయ్యారు. వికాస్ రాజ్కి 1-2 రోజుల్లో ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. అదనపు సీఈఓలుగా చేసి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు లోకేష్ కుమార్ ను పంచాయతీరాజ్ కార్యదర్శిగా, సర్ఫరాజ్ అహ్మద్ ను హెచ్ఎండీఏ కమిషనర్ గా ప్రభుత్వం ఇటీవలే నియమించింది. వచ్చే 5-6 ఏళ్లలో దేశంలో స్టీల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేలా పనిచేస్తున్నామని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ జిందాల్ తెలిపారు. స్టీల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లో ఇన్ఫ్రా బిల్డ్ సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని, ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన స్టీల్ను సరఫరా చేసేందుకు స్టీల్ అసోసియేషన్ సిద్దంగా ఉందని నవీన్ జిందాల్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివారు ప్రాంతంలో కారు, ఆటో ఢీకొనడంతో 3 దుర్మరణ చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. 563 జాతీయ రహదారిపై తొర్రూరు నుంచి బీరిశెట్టిగూడెం వెళ్తున్న ఆటోను, మరిపడ నుంచి దంతాలపల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. పెరంబూరులోని ఇంటి సమీపంలో కొందరు పార్టీ కార్యకర్తలతో ఆర్మ్స్ట్రాంగ్ మాట్లాడుతుండగా 6 దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు పదునైన ఆయుధాలతో ఆర్మ్స్ట్రాంగ్ను నరికి చంపారు. తర్వాత వాటిపైనే పరారయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆర్మ్స్ట్రాంగ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతేడాది ఆర్కాడ్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యకు ఆర్మ్స్ట్రాంగ్కు సంబంధం ఉందని, ఇది ప్రతీకార హత్యే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై స్టాలిన్ ప్రభుత్వంపై మాజీ సీఎం పళనిస్వామి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడ్డారు. హత్యపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆర్మ్స్ట్రాంగ్ను దళితుల బలమైన గొంతుగా అభివర్ణించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ శివారులో చిరుతపులి కలకలం రేపింది. సమీపంలోని గుట్ట ప్రాంతంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేకకు గాయాలయ్యాయి. గమనించిన కాపరి అరుపులతో అక్కడి నుంచి చిరుత పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. చిరుత ఆనవాలు ఏవైనా కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బంది పేర్కొన్నారు. మేకలు మేపుకుంటూ వచ్చింది. చూడంగానే పెద్ద తలకాయ ఉంది పులిది. చూసే ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలకాయ చూసుకుని వెనక అడిగేసుకుని వెళ్ళిపోయినా సార్. మళ్ళీ మేకలన్నీ వెళ్ళిపోయినాయి. పోయి ఒక్కసారి చూసేసరికి మళ్ళీ మేక రిటర్న్ వచ్చేసింది. మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టేసినాయి మేకకు. మళ్ళీ చూసుకుని అబ్బా పులిని ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి మళ్ళీ ఫారెస్ట్ కి ఫోన్ చేస్తే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు. పొజిషన్ మీద కూడా పోయి చూపించారు. మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండ సాటుకి దాని బాడీ కనిపించలేదు, తలకాయ కన్ఫర్మ్ కనిపించింది. వచ్చి చూడంగా ఆ మేకకి గొంతు పట్టినట్టు ఏదో జంతు పట్టినట్టు అక్కడ గాయాలు ఉన్నాయి. ఏ జంతువు ఉన్నది ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. యాజమాని చెప్పినట్టు అది ఏదో ఒకటి జంతువు ఆ మేకకి పట్టినట్టు దాని మీద గాయాలు ఉన్నాయి.